అక్కడ కూర్చుంటే ఆమె వస్తాను తర్వాత ముందు అన్నం తిన సో వాళ్ళు కొంచెం కటువుగా చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. లోకంలో ఎక్కువ మందికి పొట్ట కంటే కిందని మాత్రమే తెలుసు, ఇది తెలియదు. అందువల్ల పరమాత్మ అంటూ ఉన్నాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నటువంటి వాడికి జ్ఞానం లభిస్తుంది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య పరివృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. ఎన్నో అధ్యాయం ఇది? 14. కరెక్ట్. 18వ శ్లోకం. గుణానేతానీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ ప్రసాదం ఇంకొంచెం ఎక్కువ శ్లోకం చూడండి. 18వ శ్లోకం 14వ అధ్యాయం. సత్వగుణ సంపన్నులు ఊర్ధ్వంగా వెళ్తారు. పైకి అంటే ఊర్ధ్వంగా వెళ్తారంటే వాళ్ళు మేధస్సుతో పనిచేస్తారు. కష్టాలు మాకు అనుకునే వాళ్ళు శరీర లెవెల్లో ఉంటారు. అయ్యా పెద్దగా చెప్పాలి, మైక్ పెద్దగా పెట్టాలి. అమ్మా మీకు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. సత్వగుణాన్ని పెంచుకోండి, మీరు మేధో లెవెల్లో ఉంటారు. రజోగుణంతో ఉంటే మధ్యస్థితిలోనే ఉంటారు, అప్పుడున్నట్టుగా ఉంటారు. లౌకిక వాంఛలతోనే సతమతం అవుతూ ఉంటే శరీర లెవెల్లోనే ఉంటే ఎప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఏనకేన ప్రకారేణ మనం సూక్ష్మంగా తయారు కావాలి. భూమి మీద 84 లక్షల జీవరాశులున్నాయి. వాటిల్లో మానవుడు ఒక్కడే జ్ఞానం ఉండే జీవరాశి. ఏం జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం, తనను తాను తెలుసుకోగలిగేటువంటి జ్ఞానం. తనను తాను తెలుసుకోగలిగేటువంటి జ్ఞానం మానవుడు ఒక్కడికే ఉంది. ఇంకా ఏ సృష్టిలో ఏ ప్రాణికి లేదు. అవన్నీ కూడా శరీర యాత్రలు చేస్తాయి. మానవుడు జీవయాత్ర చేస్తాడు, తెలుసుకుంటే ఆత్మయాత్ర కూడా చేస్తాడు. అందువల్ల ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటికే 3 అయింది, నేను ఇంకా ముగించాలి. కనుక ఎంతసేపు అయినా కానీ ఈ జ్ఞానం చెప్పవచ్చు. అలాగే భగవద్గీతను అర్జునుడికి 700 శ్లోకాలు బోధించాడంటే కాదు, కొన్ని టూకీగా కొన్ని విషయాలు బోధించాడు. వ్యాసుల వారు వాటిని బాగా విస్తరింపజేశారు. అదే 18 అధ్యాయులు అని మనం అర్థం చేసుకోవాలి. మీరు సత్వగుణం ఉంటే అప్పుడప్పుడు కూర్చున్నప్పుడల్లా స్వామీజీ ఈ మాటలు చెప్పారు, మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి, ఏ విధంగా మనము దాని నుంచి లాభం పొందాలి అని మీరు చక్కగా అర్థం చేసుకోండి లోతుగా. ఈ భగవద్గీత జయంతి దర్శలో ఏర్పాటు ప్రతి సంవత్సరం చేస్తున్నాడు. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. 12 ఏళ్ళు పుష్కరం ఉంది. సో వాళ్ళందరి యొక్క సహకారం వల్ల, ముఖ్యంగా ఈ అమ్మగారి యొక్క సహకారం వల్ల, శివప్రసాద్ యొక్క సహకారం వల్ల, మరియు కొంతమంది యువకుల యొక్క సహకారం వల్ల మనం ఈ కార్యక్రమాన్ని నడపగలుగుతున్నాము. వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని, ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాన్ని ప్రసాదించగాక, మంచి సంస్కారాన్ని అందించగాక. ఆమె వృద్ధురాలైపోతూ ఉంది, నేత్ర సందర్శనం తగ్గిపోతూ ఉంది. శివప్రసాద్ గారికి ఏమో వార్ధక్యం పైన పడి మోకాల నొప్పులతో సతమతమవుతున్నాడు. అందువల్ల యువకులు ముందుకు రావాలి. కనీసం వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళైనా కానీ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భుజ స్కంధాల మీద వేసుకోవాలి. అది చాలా మంచిది వాళ్ళకు, వాళ్ళ